హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ కిచెన్. మన రెసిపీ సొరకాయ హల్వా. ఈ వీడియో మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్ గా అర్థమవుతుంది. సొరకాయ హల్వాకి కావలసిన పదార్థాలు: సొరకాయ, బెల్లం, నెయ్యి, పాలు, డ్రై ఫ్రూట్స్, ఇలాచీ పౌడర్. పదండి ఎలా చేయాలో చూద్దాం. సొరకాయ ఇలా గీసుకోవాలండి. సొరకాయ మీద ఉన్న పొట్టు అంతా గీసుకోవాలి. ముక్కలుగా కోసుకొని లోపల పార్ట్ తీసి, లోపల పార్ట్ మనకు పనిచేయదండి సొరకాయ హల్వాకి. బయట పార్ట్ ఒకటే తురుముకోవాలి. మనం సొరకాయని కట్ చేసుకుందామండి. సొరకాయని కట్ చేసుకొని మధ్యలో పార్ట్ అంతా తీసేయాలి. హల్వాకి ఇది పనికిరాదు, ఓన్లీ పై పార్ట్ ఒకటే హల్వాకి పనికి వస్తుంది. చూడండి, లోపల పార్ట్ అంతా తీసాం కదా, ఓన్లీ బయట పార్ట్తోనే మనం తురుముకోవాలి. ఇలా తురుముకోవాలి. మనం ఓన్లీ బయట పార్టే తురుముకొని. సొరకాయ చాలా మంచిదండి, క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది, స్కిన్ కూడా గ్లో అవుతుంది, వెయిట్ లాస్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇలా తురుముకోవాలి. ఒక ఆనపకాయ నాకు ఒక కప్పుడు వచ్చింది. హల్వా స్టార్ట్ చేద్దాం రండి. స్టవ్ వెలిగించి నెయ్యి వేసుకోవాలి. నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలోంచి తీసేయాలి. సొరకాయ తురుము నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. వాటర్ పోయినంత వరకు నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. సొరకాయ అంటే మనకి ఇలా వాటర్ లేనట్టు డ్రైగా ఉంది కదా, ఇలాంటప్పుడు గ్లాసుడు పాలు వేసుకోవాలి. మనం ఇప్పుడు బాగా కుక్ అవ్వాలి. ఈ హల్వా ఇప్పుడు కొంచెం సేపు బాగా ఉడకాలి. ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. బెల్లం అంతా కరగాలి. దీనికి మీరు పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం చాలా మంచిది కదండి, బెల్లంలో ఐరన్ కూడా ఉంటుంది. చూడండి, ఇలా రెడీ అయింది కదా. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, మన సొరకాయ హల్వా అనేది రెడీ అయిపోయింది. ప్లేటింగ్ చేసుకుందాం రండి. ఎంతో రుచికరమైన సొరకాయ హల్వా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.